ఆ మూటల్లో ఒక కట్ట తీసి పడేస్తే బయటకు వచ్చేసేస్తారు. లాయర్లు కట్టలేరా డబ్బులు, జడ్జీలు లాయర్లు కట్టలేరా, సారీ పోలీసులు కట్టలేరా? వీళ్ళు కడితే వీళ్ళు వదిలేస్తారు కదా, ఇది జడ్జి దాకా వెళ్ళదు కదా. ఎఫ్ఐఆర్లు కాదు, వీళ్ళ లాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే ఎక్కడ ఏ దేశాల్లో విదేశాల్లో ఉన్నా తీసుకొచ్చి గుడ్డలోడు తీసి రోడ్డు మీద నుంచోబెట్టాలి. రోడ్డు మీద నుంచోబెడితే కాదు, ఇంకెప్పుడు ఇటువంటి బెట్టింగ్లు లేకుండా ఏళ్ళను కట్ చేసి పారేయాలి. ఈ బెట్టింగ్ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తే వీళ్ళకి తప్ప, లేదంటే ప్రమోషన్ ఇచ్చే వాళ్ళకి తప్ప, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వాళ్ళనే తీసేస్తే అయిపోద్ది కదా ప్రభుత్వాలు తలుచుకొని. అదే నేను అంటున్నా, బెట్టింగ్ యాప్లు చేస్తున్న వాళ్ళనే తీసేయాలి, వాళ్ళనే తొలగించాలి. వీళ్ళదే ఉంది, వీళ్ళు సంపాదించుకున్న ప్రతి పావుల రూపాయి కలిపి బెట్టింగ్ లో పెట్టేస్తున్నారు, అప్పులు పాలవుతున్నారు, ప్రాణాలు అన్యాయంగా తీసుకుంటున్నారు. ఆ బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసి ఆ బెట్టింగ్ యాప్లు సృష్టించేవాడినే తీసేయాలి. సో దీనివల్ల ఎలాంటివి చూస్తున్నాము, అందరూ అరెస్ట్ అవుతున్నారు, కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. అసలు ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవాలంటారా ఏమంటారు? ఎందుకంటే చిన్నదాన్ని ఇష్యూ చేస్తారు, దీన్ని ఎందుకు ఇష్యూ చేయకుండా అంటారు? ప్రభుత్వం దాకా వెళ్ళనివ్వరు, ప్రభుత్వం దాకా ఏ మీడియా ఛానల్ వెళ్ళనివ్వదు, ఏ యూట్యూబర్స్ వెళ్ళనివ్వరు, మీ యూట్యూబ్ వాళ్ళు కూడా వెళ్ళనివ్వరు. కట్ చేసేస్తారు, అది వెళ్తుంది అనుకో అక్కడ కట్ చేసేస్తారు, దాన్ని కట్ చేసి దాన్ని పక్కన పడేస్తారు. ప్రభుత్వాల దాకా వెళ్తే ఒక రాష్ట్ర సీఎం ఊరుకుంటాడా, ఒక ఉప ముఖ్యమంత్రి ఊరుకుంటాడా, ఒక జిల్లా జడ్జి ఊరుకుంటాడా, అదే ఒక పిఎం ఊరుకుంటాడా, ఒక హైకోర్టు జడ్జి ఊరుకుంటాడా, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఊరుకుంటాడా? ఎవరు ఊరుకోరు. జడ్జీలే కానీ సీఎంలే కానీ పిఎంలే కానీ ఎవరు ఊరుకోరు. వాళ్ళ దాకా ఇటువంటి విషయాలే కానీ ఇవేవి వెళ్ళవు. ఏం వెళ్తాయంటే సినిమా సెలబ్రిటీస్ ఒకళ్ళు వెళ్తారు, సినిమా రాజకీయ నాయకులు పిల్లలు ఒకళ్ళు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో సరదాగా ఏదైనా పార్టీలు పెట్టుకున్నారు అనుకో, వాళ్ళ దగ్గర పోయి అటాక్ చేస్తారు. నేను సినిమా సెలబ్రిటీస్ మనం చూస్తున్నామండి. ఏంటంటే సపోజ్ ఒక సినిమా రిలీజ్ అయ్యి హీరో థియేటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ప్రాణం పోతేనే రచ్చరచ్చ చేస్తారు. ఇన్ని ప్రాణాలు పోతున్నాయి, ఈ యాప్లను ఎందుకు సీజ్ చేయకున్నారు, తీసేయకున్నారు? అదే ముఖ్యమంత్రి, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చెప్పుకునేది కూడా అదే. ఈ యాప్లు సీజ్ చేయాలి, ఈ యాప్లు అసలు డౌన్లోడ్ కాకుండా చేయాలి. ఫోన్లు ఉన్నది వీడియో కాల్స్ చేయడానికో, దేశ విదేశాల్లో ఉన్నటువంటి బంధువులతో మాట్లాడుకోవడానికో, లేకపోతే ఏమైనా బంధువులతో మాట్లాడుకోవడానికో, నార్మల్ కాల్స్ అండ్ వాట్సాప్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికో ఫోన్లే కానీ, లేకపోతే ఏదైనా యూట్యూబ్లో మంచి చిత్రాలు చూడడానికో, ఫేస్బుక్లో చూడడానికో, లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ వీళ్ళల్లో చూడడానికే కానీ ఈ యాప్లు డౌన్లోడ్లు చేసుకుని ప్రాణాలు తీసుకునేంత స్థితికి మాత్రం మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రాలు ఎదగకూడదు. మన దేశమే కాదు, మన ఇండియన్ కంట్రీయే కాదు, ఎటువంటి కంట్రీలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనే యాప్లు పాకి డ్రగ్స్ కంటే దారుణంగా ఉన్నాయి. ఇవి డ్రగ్స్ తీసుకున్నాడైనా మెలుకుంటున్నాడు, కానీ ఈ యాప్ల్లో మునిగిపోయినాడు మాత్రం మెలుకోవట్లేదు. గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. గవర్నమెంట్ చర్య తీసుకుంటేనే యాప్లు క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఒకప్పుడు కరోనా పెట్టారయ్యా, కరోనా వచ్చింది, చైనా నుంచి వచ్చింది అనుకున్నారు. ఆ చైనా నుంచి వచ్చి మొత్తం బ్యాన్ చేయలేదా? ఎవరు చేశారు? ప్రధానమంత్రి మోడీ గారు చేశారు. యాప్స్ మొత్తం క్లోజ్ చేసేశారు. అలాగే ప్రధానమంత్రి మోడీ గారు లాంటి వ్యక్తులు, లేకపోతే సీఎంలు అయినటువంటి వ్యక్తులు ఇటువంటి చర్యలకి చర్మగీతం పాడతారు తప్ప ఈ ఎమ్మెల్యేలు ఏంటి, పోలీసులు ఏంటి, వీళ్ళ దాకా వెళ్ళవు. అవి న్యాయం దృష్టి దాకా వెళ్తే తప్పకుండా శిక్షలు పడతాయి. ఉన్నారు, ఆయన ట్వీట్ చేశారు కదా, ఆయన ఎవరైతే ట్వీట్ చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆయన కన్నా ముందు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఆయన చెప్తేనే అరెస్ట్ చేస్తున్నారు. అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ఆయన చెప్తేనే కదా పోలీసు అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఆయన పోయి మొరలు పెట్టుకుంటున్నారు చచ్చిపోయిన వాళ్ళ బంధువులే కానీ పేరెంట్సే కానీ. ఎందుకంటే ఒకప్పుడు ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్లో న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో ఇంకోటి ఏదో జరిగిందో, కానీ వాళ్ళు మాత్రం ఈ లోకంలో లేరు. ఇటువంటి ఏమైనా జరిగితే మా పిల్లలు మాకు దక్కుతారు, మా భర్తలు మాకు దక్కుతారు అని పోయి ఆయన దగ్గర ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఎవరైనా మొరపెట్టుకున్నారేమో, మిడిల్ క్లాస్ మదర్స్ అండ్ వైఫ్స్ వీళ్ళందరూ. దాన్ని బట్టి మాకు జరిగిన అన్యాయం, ఇవాళ నా కొడుకుకు జరిగిన అన్యాయం ఇంకా ఏ ఇంట్లో ఏ కొడుకుకి జరగొద్దు. ఈరోజు నా భర్తను నేను కోల్పోయాను, అలాగే ఇంకా ఏ స్త్రీ కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్లు కాసి భర్తను కోల్పోవద్దు. నేను నా పిల్లలు అయినట్లుగా అనాథలం, ఏ పిల్లలు ఏ భార్య కూడా అవ్వద్దని ఏ భార్య పిల్లలు పెట్టుకున్నారో, ఏ తల్లిదండ్రులు పెట్టుకున్నారో పెట్టుకున్నారు. కనుకనే అతన్ని దృష్టికి వెళ్ళిన వాళ్ళని అతను